నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి, ఏంటో ప్రాబ్లం? ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది కోక్స్ కానీ, పెప్సీ కానీ, థమ్స్అప్ కానీ ఇది చాలామందికి అలవాటు అయిపోయింది సార్. దీనివల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి, లేకుంటే దీనివల్ల కూడా మోకాలు అరుగుతాయి సార్? సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగర్ హైగా ఉండే డ్రింక్స్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ షుగర్ అనేది మామూలుగా ఒక మోతాదుగా తీసుకుంటే మంచిది, కానీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఒంట్లోకి మన బాడీ ఎంతవరకు అయితే డైజెస్ట్ చేసుకోగలుగుతుందని డైజెస్ట్ చేసి మిగిలినదంతా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, సో దానివల్ల ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే, ఈ క్రిస్టల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ అన్నీ అక్యుములేట్ అయిపోవడం వల్ల పేషెంట్ విల్ బీ ప్రోన్ టు డయాబెటీస్ ఎర్లీ, అంటే తొందరగా డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సో వెయిట్ గెయిన్, డయాబెటీస్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇట్లాంటివి రావడం వల్ల మోకాలు త్వరగా అరిగిపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ డైరెక్ట్ కాజ్ బట్ అన్ ఇండైరెక్ట్ కాజ్. ఇండైరెక్ట్గా మోకాలు అరుగుదలకి ఇది ఒక కారణం కావచ్చు అనమాట. సో వీలైనంత వరకు కార్బొనేటెడ్ హై షుగర్ డ్రింక్స్ స్టాప్ చేసుకోవడం మంచిది.